ఆయన మాటల మాంత్రికుడు. ఏ సబ్జెక్టు మీదైనా అనర్గళంగా మాట్లాడగలరు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించి ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మంత్రిగా కూడా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా కింజారపు ఫ్యామిలీ ఎలా నిలిచిందో, ఒకప్పుడు కాంగ్రెస్ కు, నిన్న మొన్నటిదాకా వైసీపీకి ఆయనే అక్కడ పెద్ద దిక్కు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కదా. ఇప్పుడు టైం కలిసి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఆయనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కూడా. అందుకే నేదురుమల్లి, కోట్ల, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో కీలక శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు ధర్మాన. వైసీపీ పాలనలో కూడా మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయనకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఇంతకీ ఏమైంది? ధర్మానకు ఉన్నట్టుండి వచ్చిన సమస్య ఏంటి? ధర్మాన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుంది? ధర్మాన ప్రసాదరావుపై మహాప్రస్థానం టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. రాజకీయాల్లో గెలిపే మంత్రం. అది మన సొంతం కాకపోతే మనవారు కూడా మనతో ఉండరు. అదే వాస్తవం. ఇప్పుడు ధర్మానికి కూడా అదే వర్తిస్తుంది. ఒక్క ఓటమి ఆయనను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నిన్న మొన్నటిదాకా సిక్కోలు రాజకీయాలను శాసించిన ధర్మాన ఇప్పుడు ఇంటికే పరిమితమైపోయారు. జిల్లా విషయం పక్కన పెడితే శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ఆయన మాట వినేవారు లేకుండా పోయారు. ఒక్క ఓటమి ఆయనను కొంగదీసింది. పోనీ వేరే పార్టీలో చేరుదామంటే ఎక్కడా ఛాన్స్ లేకుండా పోయింది. టీడీపీలో కింజారపు ఫ్యామిలీని తట్టుకొని నిలబడ్డం అంత ఈజీ కాదు. జనసేనలో చేరితే బాగానే ఉంటుంది కానీ పవన్ దగ్గరికి రాణిస్తారా లేదా అనేది సందేహం. ఆ మధ్య ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేనలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతానికి ఇంటికే పరిమితమయ్యారు ధర్మాన ప్రసాదరావు. ఈయన సైలెంట్ అయిపోవడంతో వైసీపీ శ్రేణులు పూర్తి నిస్తేజంలోకి జారుకున్నాయి. అసలే పార్టీ అధికారానికి దూరమైంది. ఇప్పుడు తమ నాయకుడు కూడా టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఫ్యాన్ గాలి తగ్గిపోయింది. మరోవైపు కూటమి నాయకుల హవా వారిని మరింత కుంగదీస్తోంది. ధర్మాన ప్రసాదరావు కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఆయన కుమారుడి భవిష్యత్తు కోసం ఏదో చేయాలని ఆరాటపడుతున్నా ఏదీ సాధ్యం కావడం లేదు. ఇవన్నీ కలిసి జిల్లాలో వైసీపీని బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వదిలేయడం, ఉన్నవారు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రసాదరావుతో పాటు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. పార్టీ అధినేత జగన్ తో సత్సంబంధాలు ఉన్నా ఆయన కూడా ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో ఉండగానే కృష్ణదాస్ జగన్ పార్టీలో చేరి చక్రం తిప్పారు. దీంతో పార్టీలో ప్రసాదరావు కంటే కూడా కృష్ణదాస్ కు జగన్ ఎక్కువ గౌరవం ఇస్తారనే ప్రచారం ఉంది. అయినా సోదరులిద్దరూ ఓడిపోవడం సిక్కోలు వైసీపీని షాకు గురి చేసింది. అటు కింజారపు ఫ్యామిలీ మాత్రం మంచి దూకుడు మీద ఉంది. అబ్బాయి కేంద్ర మంత్రిగా, బాబాయి రాష్ట్ర మంత్రిగా వెలిగిపోతున్నారు. దీంతో సిక్కోల్లో సైకిల్ పరుగుకు అడ్డే లేకుండా పోయింది. ఎటొచ్చి ఒకప్పుడు రాజకీయాలను శాసించిన ధర్మాన ఫ్యామిలీయే ఇప్పుడు ఒంటరిగా మారిపోయింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా వీరిద్దరి ఓటమి మాత్రం వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఆ లోటు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సంచలన రాజకీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మహాప్రస్థానం టీవీ. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.